హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మనిషికి మరియు ఒక ముసలికి ఉన్న స్నేహం గురించి మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మనం ఎక్కడైనా మనుషులు ఏ పిల్లినో కుక్కనో పెంచుకోవడం చూస్తుంటాం కదా, కానీ ఈ కథలో ఏకంగా ఒక ముసలినే పెంచుకున్న ఒక మనిషి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అది కోస్టారికన్ అనే దేశం. ఆ దేశంలో రెవెంటాజాన్ అనే ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున షెడెన్ అనే మత్స్యకారుడు అక్కడే చాలా ఏళ్ళుగా నివసించేవాడు. ఒకరోజు షెడెన్ రెవెంటాజాన్ నదిలోకి చేపలు పట్టడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన షెడెన్కి నదికి ఒడ్డున ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఒక ముసలి కనిపించింది. షెడెన్ దాన్ని జాగ్రత్తగా గమనించగా దాని ఎడమ కన్నుపై నుండి రక్తం కారుతోంది. ఏం జరిగి ఉంటుంది అని ఆరా తీయగా ఈ ముసలి అక్కడ చాలా రోజుల నుండి నీరు తాగడానికి వచ్చిన ఆవుల్ని వేటాడి చంపుతుంటే అక్కడే స్థానికంగా ఉన్న కొంతమంది పశువుల రైతులు దాన్ని చంపడానికి ప్రయత్నించారని తెలుసుకున్నాడు. అతనికి ఆ ముసలి మీద జాలి వేసి తన స్నేహితుల సహాయం తీసుకొని ఆ ముసలిని తన ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన రోజు నుండి దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. 6 నెలల పాటు షెడెన్ ఆ ముసలికి వారానికి 30 కిలోల చికెన్ మాంసం మరియు చేపలు తినిపించేవాడు. రాత్రిపూట తన ఇంటిలో దానితో పాటు పడుకునేవాడు. దానికి జీవించాలనే ఆశ ఉందని, ఎలాగైనా దాన్ని బ్రతికించి అదే నదిలో వదిలివేయాలని షెడెన్ యొక్క ఆలోచన. అలాంటి సమయంలోనే వీరిద్దరి మధ్య బలమైన స్నేహం అనేది ఏర్పడింది. కొన్ని రోజుల తరువాత ఆ ముసలి ఆరోగ్యం మెరుగుపడింది. అప్పుడు అతను దాన్ని అదే నదిలో వదిలివేయడానికి దానిని తీసుకుని వెళ్ళి రెవెంటాజాన్ నదిలో వదిలివేశాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ ముసలి నీటిలోకి దిగినట్టుగా దిగి మళ్ళీ తనను వదిలి వెళుతున్న షెడెన్ వెనకాలే మళ్ళీ తన ఇంటికి వెళ్ళింది. ఇంటి వద్దకి తిరిగి వచ్చిన ముసలిని చూసిన షెడెన్కి చాలా ఆశ్చర్యం కలిగింది. తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ ముసలి అప్పటికే తన ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా చేరిపోయింది. రాత్రి అంతా బాగా ఆలోచించిన షెడెన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే తన ఇంటి బయట ఒక పెద్ద నీటి కుంటను ఏర్పాటు చేసి దానిలో ఆ ముసలిని వదిలాడు. దాని తరువాత అతను దానికి పోచో అని పేరు పెట్టి మళ్ళీ పెంచుకోసాగాడు. అలా కొద్ది రోజులు జరిగిన తరువాత పోచో అని పిలవగానే అది ప్రతిస్పందించేలా శిక్షణ కూడా ఇచ్చాడు. 20 సంవత్సరాలు పైగా షెడెన్ తన ఇంటి బయట ఉన్న కుంటలో ఆ ముసలితో పాటు ఈదాడు. ఎక్కువగా రాత్రిపూట పోచోతో మాట్లాడడం, ఆడుకోవడం మరియు శిక్షణ ఇవ్వడం లాంటివి చేసేవాడు. అయితే షెడెన్కు ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. అది ఏంటంటే అతను ఇలా ఒక ముసలిని శిక్షణ ఇస్తున్నాడని ఆ నోట ఈ నోట పడి ప్రభుత్వ అధికారులకు తెలిసింది. అప్పుడు ప్రభుత్వ అధికారులు దానిని వెంటనే నీటిలోకి వదిలేయాలని ఆదేశించారు. కానీ షెడెన్ దీనికి నిరాకరించాడు. పోచో నాతోనే ఉంటుందని వారి మాట వినకపోవడంతో ఆ అధికారులు ఇతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దానికి ఏమి చేయాలో అర్థం కాని అతను తన ఇంటి నుండి పారిపోయాడు. ఆ ముసలిని తన సొంతం చేసుకుని చట్టబద్ధంగా పెంచడానికి కోస్టారికన్ అధికారుల నుండి అవసరమైన వన్యప్రాణి అనుమతులు పొందే వరకు అతను తన ఇంటికి సమీపంలో ఉన్న అడవిలో దాక్కున్నాడు. కొంతకాలానికి ప్రభుత్వ అధికారుల నుండి అనుమతులు కూడా వచ్చాయి. తరువాత కోస్టారికాలోని సీక్వెర్రెస్ ఫింకాలాస్ అనే ప్రాంతంలో ఒక కృత్రిమ సరస్సులో వారం రోజుల పాటు వీరిద్దరూ ప్రదర్శనలు చేశారు. నీటిలో వీరిద్దరూ చేసే ప్రదర్శనల కోసం చాలామంది పర్యాటకులు వచ్చేవారు. వీరిద్దరి మధ్య సంబంధం గురించి రోజర్ హరోక్స్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు. కొన్ని రోజుల తరువాత 12 అక్టోబర్ 2011న సిక్వెర్రెస్లోని షెడెన్ ఇంటి వెలుపల నీటిలో పోచో సహజ కారణాలతో మరణించింది. ముసలికి బహిరంగ అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి స్నేహితులు మరియు అభిమానులు హాజరయ్యారు. షెడెన్ ముసలి చేయి పట్టుకుని చాలా బాధపడ్డాడు. పోచో యొక్క టాక్సిడర్మిక్ అవశేషాలు సీక్వెరెస్ టౌన్ మ్యూజియంలో భద్రంగా భద్రపరిచారు. వీటిని షెడెన్ తరచుగా సందర్శిస్తూ ఉంటారు. షెడెన్ తర్వాత కొన్ని రోజులకి ఇంకొక ముసలితో స్నేహం చేశాడు. దానికి కూడా పోచో అని పేరు పెట్టాడు. అయితే ఆ ముసలి అతన్ని ఒక పెంపుడు జంతువుగానే అనుమతించింది. ఎందుకంటే పరిస్థితులు అసలైన పోచోతో షెడెన్కి ఉన్నట్టుగా ఇప్పుడు కొత్తగా పరిచయం అయిన పోచోతో లేవని అతను చాలా బాధపడ్డాడు. ఫ్రెండ్స్, ఇంతటితో మన వీడియో ముగుస్తుంది. వీరిద్దరి మధ్య స్నేహం గురించి మీకేమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.